నర్సరావుపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు వైసీపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారం భారీ ర్యాలీగా బయలుదేరారు. చిలకలూరుపేట పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నర్సరావుపేట సెంటర్ కళామందిర్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము గ్రామాల్లో గాని పట్టణంలో గాని మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నప్పుడు ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు. మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం. మేము ఆయనకి ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా మేము మరలా చేసుకు తీరతామని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెబుతా ఉన్నారు. దీంట్లో ఆసక్తి గల విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అప్పుడు ఎన్నికల్లో ఓటేయలేదు. అయినా సరే మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అయినా సరే మాకు ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ చేయించుకున్నాం, మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తా ఉన్నాయి. జగన్ గారు చెప్పినట్టుగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ కూడా చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఏమైతే అన్నాడో అది మాటలు మాత్రమే అనుకున్నాం మేము. అది చేతల్లో చేపించినటువంటి నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు వాళ్లు కూడా కొంతమంది ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తా ఉన్నారు, కొంతమంది పరోక్షంగా కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను భగవంతుని యొక్క ఆశీస్సులతో, ప్రజల యొక్క దీవెనలతో తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పుల్లారావు గారు పనిచేశారు. చిలకలూరుపేట అనేది అభివృద్ధికి నోచుకుపోగా చాలా ఒత్తిళ్లు గురైంది గత ప్రభుత్వంలో అందరి మీద, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద లేదా పేదవాడి మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెబుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి మీరు ఈరోజు నామినేషన్కి వచ్చేటువంటి ప్రక్రియలో కొంతమంది మా గ్రామ పార్టీ నాయకుల్ని మీరు అక్కడక్కడ రాత్రి నుంచి కొంతమంది బెదిరించారు అని చెప్పేసి కొన్ని సమాచారాలు మాకు అందినాయి. వచ్చేది జగనన్న ప్రభుత్వం, అదొక్కసారి మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోండి. పుల్లారావు అనేటువంటి వాడు 2019లో వెళ్లిపోతే 2023లో చివర్లో వచ్చాడు. అంటే 4.5 సంవత్సరాల పాటు పుల్లారావు కనపడలా నియోజకవర్గంలో. ఎక్కడున్నాడో తెలియదు, మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మిమ్మల్ని ఏంటి అనేటువంటి పలకరించేటువంటి లీడర్ లేడు. చెప్తా ఉన్న సర్పంచ్ ఎన్నికలు వదిలేశాడు, ఎంపీటీసీ ఎన్నికలు వదిలేశాడు, జడ్పీటీసీ ఎన్నికలు వదిలేశాడు, కౌన్సిలర్ ఎన్నికలు వదిలేశాడు. మీరు కనీసం మిమ్మల్ని ఏమిటి అని అడిగేటువంటి పరిస్థితి లేదు. మీరు పుల్లారావు నమ్మి మీరు అక్కడక్కడ మా పార్టీ నాయకుల్ని కొద్దేదో మీ ప్రభుత్వం వస్తా ఉంటది అని చెప్పేసి ఏదో మీరు కొంతమందిని బెదిరిస్తా ఉన్నట్టు సంగతి మాకు అక్కడక్కడ వినపడతా ఉంది. రాత్రి నుంచి చెబుతా ఉన్నా,
ఇక్కడ ఉంది అనిల్, ఇక్కడ ఉంది మనోహర్, అక్కడ ఉంది మా జగనన్న. పుల్లారావు ఉండడు. అర్థమైంది కదా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందికి అది కూడా, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లోపాయకారికంగా మాతో మద్దతు తెలియజేస్తా ఉన్నారు, కొంతమంది ప్రత్యక్షంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది చెప్తా అయిపోయిందిలో చెప్తాను, అన్నీ చెప్తాము. ఎందుకంటే మేము ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఏ కేసులు పెట్టాలా, సంక్షేమాన్ని వచ్చేటువంటి సంక్షేమాన్ని ఆపలా, రావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇవ్వకుండా చేయలా, అన్ని చేశాం. ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాం. కానీ సాక్షాత్తు మొన్న పుల్లారావు మీటింగ్ లో ఆర్ఎంపీల సమావేశంలో మాట అన్నాడు, నాకు ఓటేసిన వాళ్ళకే నేను ఈసారి పనిచేస్తాను, సంక్షేమానికి ఇస్తామని చెప్పేసి. ఇదే మాట 2014 నుంచి 2019కి అన్నావు. నువ్వు చేశావు కాబట్టి 2019లో నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా నువ్వు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజల యొక్క మద్దతుని, ప్రజల యొక్క సహకారాన్ని నువ్వు కోల్పోయావు. ఈరోజు నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ భార్య వెంకయ్యమ్మ గారు చేసిన దుర్మార్గాలు ప్రజలు మనసుల్లో, ప్రజల యొక్క గుండెల్లో ఇంకా మర్చిపోలే వాళ్ళు. నువ్వు దీపావళి మందులు కూడా నీ మనుషులు పెట్టినందుకు, నీ పార్టీ నాయకులు పెట్టినందుకు, ఎక్కడో పాపం ఆర్యవైశ్యులు దీపావళి మందులు షాపులు పెట్టుకుంటే